ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఈ యొక్క స్నాక్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్లానింగ్ ఏంటంటే సగ్గుబియ్యం కనీసం 1 గంట నుంచి 2 గంటల పాటు మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, ఇది ముందుగా మనం రెడీ చేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోయి మనకు మెత్తగా పై లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇదొకటి ముందు చేసి పెట్టుకోవాలి. రెండవ పని వచ్చేసి బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టేసుకోవాలి. ఉడికించి పైన తొక్క తీసేసి పెట్టేసుకోవాలి. ఇది కూడా మనకు బేస్ కొంచెం బ్యాండింగ్లా వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల టేస్ట్ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే వేరుశనగ పలుకులు వేయించేసి పొట్టు తీసి పెట్టాను. వీటిని కొంచెం మనం కచ్చాపచ్చాగా నల్లగొట్టేసి మధ్యలో వేస్తే అక్కడక్కడ తగులుతూ ఉంటే పంట కింద సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. వీటి బదులుగా కావాల్సిన కొంచెం వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. బట్ పల్లీలు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, సో మనం చేసుకునేది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ బంగాళదుంపల్ని మెదిపేసుకుందాం. సో బంగాళదుంప లేకపోతే మనకు దీంట్లో కందతో కూడా చేసుకోవచ్చు. కంద ఉడికించి లేకపోతే పచ్చి అరటికాయను ఉడికించి కూడా మనం పైన తొక్క తీసేసి బ్యాండింగ్లో వాడుకోవచ్చు. మనకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం మెత్తగా చేసుకుంటే మనకు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. టేస్ట్ను ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకే చాలా స్నాక్స్లలో మనం బంగాళదుంప ఎక్కువగా వాడుతూ ఉంటాం. రైట్, నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సో మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, సో సగ్గుబియ్యం దీంట్లో వేసుకునే కొంచెం మైదాపిండి కూరగాయలకి అన్నిటి కూడా సరిపడే విధంగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఆమ్చూర్, సో కొంచెం చట్పటా ఉంటే బాగుంటుంది. ఆమ్చూర్ కానీ లేదా చాట్ మసాలా రెండిట్లో ఏదైనా ఒకటి వాడుకోవచ్చు మీరు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం ఘాటు ఉండాలనుకుంటే గరం మసాలా, ఘాటు అక్కర్లేదనుకుంటే జీలకర్ర ప్లేస్లో కొద్దిగా జీలకర్ర పొడి, అంటే దూరగా వేయించేసి మనం జీలకర్రని కొంచెం పొడి కొట్టుకొని వేసుకుంటే అప్పుడు గరం మసాలా అవసరం లేకుండా ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఇది కొంచెం లైట్ ఆ గరం మసాలా ఘాటు అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఇవి కూడా కొంచెం పొడిగానే ఉండాలి. తడి లేకుండా నీళ్ళు అనేది కొంచెం, అంటే స్ట్రైనర్ ఉంటుంది కదా కొంచెం పెద్దది, మనం టమాటాలు కొంచెం ఏమైనా వెజిటేబుల్స్ ఉడికించినప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకుంటాం వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. సో అలాంటి దాంట్లో వేసి పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. లేదు కొంచెం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వీటిని ఒక గుడ్డ పైన వేసేసి కొంచెం సేపు మనం ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి ఆరిపోతాయి, కొంచెం మనకు సాఫ్ట్గా ఉంటాయి. అంతే చాలు మనకి. ఉల్లిపాయ ముక్కలు, సో ఇవన్నీ కూడా కొంచెం మనకు అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తాయి అన్నమాట. దీంట్లో మెయిన్గా పల్లీలు అనుకున్నాం కదా, వాటిని లైట్గా నేను క్రష్ చేస్తాను. మరి పౌడర్లో కాకుండా కొంచెం చిన్న ముక్కలు, లేదా మిక్సీలో వేసేసి ఒక్కసారి అలా తిప్పేసినా సరిపోతుంది. సో పెద్దగా ఉంటే మనకు చుట్టుకుంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం ఇలా క్రష్ చేసుకుంటే అది ఈజీగా మనం అనుకున్న షేప్లోకి తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే,
సో వీటన్నిటిని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇంకొంచెం మనకు డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బ్యాండింగ్ కావాలి. మైదా వేసుకుంటున్నాను. కొంచెం మైదా కానీ లేకపోతే గోధుమ పిండి కానీ లేదా కార్న్ఫ్లోర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. సో బంగాళదుంపలో ఉండే తేమ, తర్వాత సగ్గుబియ్యంలో కూడా కొంచెం తేమ ఉంటుంది కదా, అది మనకు సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా డ్రై అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ మనం దీంట్లో అలా జల్లుకొని కలిపేసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో కొంచెం ఎక్స్ట్రాగా క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే మనం డీప్ ఫ్రై చేసే ముందు కొద్దిగా బ్రెడ్ పౌడర్లో ఒకసారి అలా అద్దేసుకొని వేసుకున్న ఇంకొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో మీకు అలా కావాలనుకుంటే కొంచెం అది కూడా మీరు వాడుకోండి, కొంచెంగా బ్రెడ్ పౌడర్. ఓకే. సో ఎక్కువగా మసాలా హడావిడి లేకుండా సింపుల్గానే చేసేసుకుంటున్నాం. ఇది స్నాక్లా చాలా బాగుంటుంది. సో బాక్సుల్లో పెట్టేసుకోవచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్లా కూడా చేసుకోవచ్చు. పార్టీస్ ఏమైనా ఉన్నా మనం ఇంట్లో చేసి పెట్టేసి గెస్ట్లకు కూడా ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను గ్రీన్ చట్నీ డిప్పింగ్కి ఇస్తున్నాను. అది చేసుకోవడం కొంచెం కష్టం, టైం సరిపోదు అనుకుంటే ఇంట్లో ఉండే టమాటో కెచప్ కానీ టమాటో సాస్ను కూడా మనం దీంతో పాటు డిప్పింగ్కి ఇచ్చేసేయచ్చు. ఓకే. సో దీంట్లో మనకు కావాల్స్తే ఇంకొంచెం బెటర్గా చేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనం ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ లేదా క్యారెట్, తురిమిన క్యారెట్, లేకపోతే బీన్స్ని కూడా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్న కొంచెం వెజిటేబుల్ కాంబినేషన్లో ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది, రుచి అనేది కూడా పెరుగుతుంది, సూపర్గా వస్తుంది అనమాట. పన్నీర్ వేసుకోవచ్చు, లేకపోతే చీజ్ లాంటిది చిన్నగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని మనం మధ్యలో కొంచెం ఫ్లాట్ చేసి ఒక స్ట్రిప్ ఇలా మధ్యలో పెట్టేసి అలా చుట్టేసి చేసుకున్న తినేటప్పుడు చీజ్ అలా సాగుతూ పిల్లలకు బాగా ఇష్టపడతారు కదా చీజ్ ఐటమ్స్. సో అలా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒక్క డిష్ని మనం చిన్న చిన్న వేరియేషన్స్లలో చేంజింగ్ చేస్తూ చేసుకుంటే చాలా రకాల వెరైటీస్ ఈజీగానే పుట్టుకొస్తాయి ఇంట్లోనే. సో ప్రతి దానికి రెస్టారెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే కొంచెం ఇన్నోవేటివ్గా ఓపికతో మనం చేసుకుంటే ఐడియాస్ బాగానే వస్తాయి. దానికి కావాల్సిన ఏంటంటే ఫ్లేవర్స్ ఏవైతే మనకు బ్లెండ్ అవుతాయో అవి కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం కూడా కావాల్సి వేసుకోవచ్చు, అంటే కొద్దిగా స్పైసీగా ఉండాలి, ఆ ఘాట్లో ఉండాలి అనుకుంటే, లేదా రెండు కూడా వేసుకోవచ్చు. మనం వెల్లుల్లి కూడా కొంచెం ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇలా రోల్ చేసుకోవాలి, లేదా కింద వేసి మనం ఇలా చేసుకున్నా కొంచెం ఈజీగా అవుతుంది అనుకుంటే ఇలా చేసేసి అన్నీ రెడీ పెట్టేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసేసుకుందాం. కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది. సో ఇవన్నీ కూడా మంచి కలర్ వస్తే మనకు తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే. సో మంచి కలర్ కూడా వచ్చేసింది మనకు. సో వీటిని మనం బయటకు తీసేసుకుందాం. బోర్డు పైన వేసేసుకొని కొంచెం ఎక్సెస్ ఆయిల్ అది కొద్దిగా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. లేదా డైరెక్ట్ మీరు టిష్యూ పేపర్ పైన వేసేసుకొని తర్వాత అయినా తీసి పెట్టేసేయచ్చు.
ఎందుకంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకు దీని ద్వారా వెళ్ళిపోతుందని చెప్పేసి. సో వీటితో పాటుగా కొద్దిగా గ్రీన్ చట్నీ, ఓకే. సో వేడివేడిగా సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. వీటి తయారీ విధానం అలా వీటికి కావాల్సిన పదార్థాలు మీకోసం మరోసారి. సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పల్లీలు 1 కప్పు, మైదాపిండి 3 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, గరం మసాలా, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, దంచిన పల్లీలు, మైదాపిండి వేసి బాగా కలుపుకొని పీటపై వేసి చేత్తో ఫింగర్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఆలూ ఫింగర్స్ రెడీ.